మాచర్లలో సెల్ఫీ వీడియో కలకలం రేగింది. మాచర్లకు చెందిన చెక్క రాజేష్ అనే వ్యక్తి తాను చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియో తీసుకొని అదృశ్యమయ్యాడు. భార్య పూర్ణిమతో రాజేష్ కు గత కొద్ది కాలంగా వివాదాలున్నాయి. ఈ క్రమంలోనే రాజేష్ పై పూర్ణిమ నిన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కాగా రాజేష్ అదృశ్యమైన అనంతరం లింగాపురం కాలనీ సాగర్ కుడి కాలువ వద్ద రాజేష్ బైక్ ను గుర్తించారు. సాగర్ కుడి కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. రాజు, నేను నా లైఫే పాడైపోయింది. ఇంకా నేను ఏం చెప్పాలి కూడా నాకు అర్థం కావట్లేదు. ఓకే, అరే మై లైఫ్ ఈజ్ చాప్టర్ క్లోజ్డా. సరే, నువ్వు నాకు ఎటు ఎదుగుదలలో ఈరోజు నువ్వు తోడు నిలబడలేదు. నాకు నువ్వు మామూలు దెబ్బే వేయలేదు. బట్ అయినా నువ్వు బాగుంటే చాలు అనుకున్నాను. నేను కూడా ఎక్కువ నీ గురించి ఆలోచించి తలుచుకోలేదు. నువ్వు బాగుంటే చాలని వదిలేసేసాను. నేను కూడా కనీసం నేను పోయిన తర్వాత మా నాన్నకి తోడుండు, ఇంకంతకని నీకేం చెప్పను. నేను అంటే నా బావమరిది దుర్గా, నేను చెప్పేది భక్తుల దుర్గా, నీకేరా చెప్పేది. దగ్గరుండి నిలబడి మా ఇంట్లో మా వదిన నొప్పించి నా చెల్లిని నీ చేతిలో పెట్టినందుకు నిన్ను నా చివరి కోరిక అడుగుతున్నాను రా. నాన్నకి తోడుండు ఇబ్బంది అయినప్పుడు, అంతకన్నా నేను నీకేం చెప్పను రా. నేను లేకపోతే నాన్న కొద్దిగా బలం తగ్గుద్ది కాబట్టి కొద్దిగా నువ్వు ఆ విషయంలో నిలబడు, అంతకన్నా నీకు నేనేం చెప్పను రా. దాసరి వినోద్. అరే, నా జీవితంలో ప్రతి కష్టంలో సుఖంలో ఏమీ ఆశించకుండా నిజాయితీగా ఒక డబ్బు స్నేహం అంటే డబ్బు ఏ రోజు నువ్వు లెక్క చేయలేదురా. నా స్నేహితుడే నాకు కావాలని చెప్పి నా కోసం ముందు నిలబడ్డావురా. సో మిస్ అయిపోతున్నందుకు చాలా బాధగా ఉందిరా. నేను అనుకున్న నా ఇష్ట ప్రకారం జరగలేదురా. కనీసం నా చావైనా నా ఇష్ట ప్రకారం చేయండి రా. అంతకుమించి నేనేం చెప్పదలుచుకోలేదు. మిస్ యూరా, మిమ్మల్ని అందరినీ మిస్ అవుతున్నాను. పల్నాడు జిల్లా మాచర్లలో సెల్ఫీ వీడియో కలకలం రేగింది. మాచర్లకు చెందిన చెక్క రాజేష్ అనే వ్యక్తి తాను చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియో తీసుకుని అదృశ్యమయ్యాడు. భార్య పూర్ణిమతో రాజేష్ కు గత కొద్ది కాలంగా వివాదాలున్నాయి. ఈ క్రమంలోనే రాజేష్ పై పూర్ణిమ నిన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కాగా రాజేష్ అదృశ్యమైన అనంతరం లింగాపురం కాలనీ సాగర్ కుడి కాలువ వద్ద రాజేష్ బైక్ ను గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు నుండి తెలుసుకుందాం. సాంబశివరావు, పోలీస్ అధికారులు ఏం చెప్తా ఉన్నారు? గుర్తించారా? రాజేష్ ఆచూకీ గురించి ఏమంటున్నారు? పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన ఒక వ్యాపారి చెక్క రాజేష్ సెల్ఫీ వీడియో ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతుంది. తాను ఒక ఆవేదన పూరితంగా విడుదల చేసిన వీడియో అందరినీ కూడా కన్నీరు తెప్పించే విధంగా ఉంది. తన కుటుంబ సభ్యులు, తన బంధువుల గురించి తనను ఏ విధంగా మోసపోయింది, తన ఏ విధంగా వేధింపులకు గురైంది కూడా స్పష్టంగా వివరిస్తూ తాను ఇక బతకలేను, జీవితాన్ని ముగిస్తున్నాను, తనను క్షమించిందంటూ కూడా తన స్నేహితులకి, తన కుటుంబ సభ్యులకి అడ్రస్ చేస్తూ కూడా ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. తన తండ్రికి అండగా ఉండాలంటూ కూడా తన బావతో పాటు మరొక ఇద్దరి పేర్లు ప్రస్తావించి కూడా వారిని తన తండ్రికి చివరి వరకు అండగా ఉండాలన్న కోరారు. అదే అనంతరం తను చనిపోయిన తర్వాత తన శవం పైన తెలుగుదేశం పార్టీ జెండా కప్పి తన అంత్యక్రియలు చేయాలని అదే తన చివరి కోరికగా చెప్పారు. ప్రస్తుతం సాగర్ కుడికాల వద్ద అతను బైక్ లభించడంతో ఆ కుడి కాలంలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా అతను గాలింపు చర్యలు అయితే చేస్తున్నారు. నవీన్. ఓకే సాంబశివరావు.